హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో టీమిండియాకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. పసికోన అనుకున్న జింబాబ్వే ఒక్కసారిగా ఐపీఎల్ స్టార్స్ మీద పంజా విసిరారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే బ్యాటింగ్లో తలో చేయి వేశారు. దీంతో పిచ్చుకు తగ్గట్లుగా పోరాడే స్కోర్ అయితే బిల్డ్ చేయగలిగింది జింబాబ్వే. అయితే నిన్నటి 20 ఓవర్లో 115 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. టీమిండియా స్పిన్ ద్వయం జింబాబ్వే బ్యాటర్స్కి చుక్కలే చూపించారు. ముందుగా రవి బిష్ణోయ్ 4 ఓవర్లేసి కేవలం 13 పరుగులిచ్చి దానిలో 2 మెయిడెన్స్ వేసి 4 వికెట్లు పడగొట్టాడు. అలానే వాషింగ్టన్ సుందర్ కూడా 4 ఓవర్లో కేవలం 11 పరుగులు ఇచ్చి కీలకమైన 2 వికెట్లు తీశాడు. అయితే చేజింగ్లో డెబ్యూ ప్లేయర్స్ కంప్లీట్గా హ్యాండ్ ఇచ్చేశారని చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ డక్అవుట్ అవగా రియాన్ పరాగ్ 2 పరుగులు, ధ్రువ్ జూరెల్ 6 పరుగులతోనే అవుట్ అయ్యి డెబ్యూ మ్యాచ్లో నిరాశపరిచారు. అలాగే కెప్టెన్ శుభ్మాన్ గిల్ 31 పరుగులు, అలాగే వాషింగ్టన్ సుందర్ 27 పరుగులు చేసి పోరాడిన ఫలితం లేకుండా టీమిండియాని గెలిపించడంలో విఫలమయ్యారు. అయితే జింబాబ్వే బౌలర్స్లో కెప్టెన్ సికిందర్ రాజా 3 వికెట్లతో సూపర్ స్పెల్ వేసి మ్యాచ్ మొత్తాన్ని జింబాబ్వే వైపు తిప్పేశాడు. అలానే చతారా 3 వికెట్లతో సత్తా చాటడంతో 13 పరుగుల తేడాతో జింబాబ్వే తొలి టీ20లో గెలిచింది. 115 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకి జింబాబ్వే సీమ్ షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంతా యంగ్ జనరేషన్ బ్యాటర్స్ అవటం వల్ల బాల్ని అంచనా వేయడంలో కంప్లీట్గా బ్యాక్ఫుట్లో నిలిచారు. ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకున్న అభిషేక్ శర్మ 4 బంతులాడి గోల్డెన్ డక్అవుట్గా వెనుదిరిగాడు. అలానే రియాన్ పరాగ్ 2 పరుగులు, రింకు సింగ్ కేవలం 2 బంతులకే ఎదుర్కొని డక్అవుట్గా వెనుదిరిగారు. 5 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా కేవలం 4 వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది. ఇదే టైంలో జింబాబ్వే మన మీద డబుల్ పరుగులు అంటే 40 పరుగులు పైన చేసి మనలో హాఫ్ వికెట్స్ అంటే టీమిండియా 4 వికెట్లు పడితే జింబాబ్వే కేవలం 2 వికెట్లతో స్ట్రాంగ్ జోన్లో ఉంది ఆ టైంలో. అయితే తర్వాత 5th వికెట్కి కెప్టెన్ గిల్ అలాగే ధనాధన షాట్లతో అల్లరించాడు. అలానే ధ్రువ్ జూరెల్తో కలిసి ఇన్నింగ్ చక్కదిద్దే ప్రయత్నం అయితే చేశాడు. దీంతో 22 పరుగులు 4 వికెట్లుగా ఉన్న టీమిండియా 43 పరుగులు 4 వికెట్లతో కొంచెం సెట్ అయినట్లు కనపడింది. అయితే ఇదే టైంలో జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా రంగంలోకి దిగాడు. రావడంతోనే 29 బంతుల్లో 31 పరుగులు చేసిన గిల్ని ఫెయిల్కి చేర్చాడు. కొద్ది వ్యవధిలోనే జూరెల్ 6 పరుగులు చేసి జాంగువాకు దొరికేశాడు. దీంతో 13 ఓవర్లకి 61 పరుగులు చేసి 7 వికెట్లుగా నిలిచింది. దీంతో టీమిండియాకి విజయం ఆల్మోస్ట్ కష్టంగానే కనిపించింది. బట్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అవేష్ ఖాన్తో కలిసి కొంతవరకు ఇన్నింగ్స్ని బిల్డ్ చేసి గెలుపు తీరం వైపు నడిపించాడు. దీంతో చివరి 5 ఓవర్లకు గాను టీమిండియా టార్గెట్ 30 బంతుల్లో 41 పరుగులుగా మారింది. తర్వాత మస్కజ్జా ఓవర్లో అవేష్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ 2 4లు కొట్టి అదే ఓవర్లో 5వ బంతికి అవుట్ అయ్యాడు. బట్ ఇక్కడ అవేష్ ఖాన్ కనుక కాసేపు క్రీజులో సెట్ అయి ఉంటే ఖచ్చితంగా టీమిండియా గెలిచిందని చెప్పుకోవచ్చు. దీంతో ఈ ఈక్వేషన్ ఒక్కసారిగా 32 పరుగులుగా మారిపోయింది 24 బంతుల్లో. 17వ ఓవర్ వేసిన కెప్టెన్ సికిందర్ రాజా కేవలం 2 పరుగులు ఇచ్చి మరో వికెట్ తీయడంతో టీమిండియా 9వ వికెట్ కోల్పోయింది. దీంతో చివరి 18 బంతులకు 30 పరుగులుగా ఈక్వేషన్ మారిపోయింది. అలానే కేవలం 1 వికెట్ మాత్రమే టీమిండియా చేతిలో నిలిచింది. 18వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ చితక్ కొట్టాడు. 6 4తో 12 పరుగులు రాబట్టాడు. దీంతో చివరి 12 బంతులకి 18 పరుగులుగా మారింది ఈక్వేషన్. అయినా చివరిలో వాషింగ్టన్ సుందర్ అటాకింగ్గా బ్యాటింగ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. దీంతో జింబాబ్వే లాస్ట్లో పకడ్బందీగా బౌలింగ్ చేయడంతో 13 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన జింబాబ్వేకు ఆదిలోనే గట్టిగా షాక్ తగిలింది. ముఖేష్ కుమార్ వేసిన స్టన్నింగ్ డెలివరీతో జింబాబ్వే ఓపెనర్ కయా 2వ ఓవర్లోనే గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన బ్రయన్ బెన్నెట్ 22, మరో ఓపెనర్ మధువేర 21 పరుగులు ఆచితూచి ఆడారు. ఈ ఇద్దరు కలిసి 34 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈ జోడీని రవి బిష్ణోయ్ విడదీశాడు. వరుస ఓవర్లో ఈ ఇద్దరిని క్లీన్ బౌల్డ్గా ఫెయిలింగ్ చేర్చాడు. దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన కెప్టెన్ సికిందర్ రాజా 17 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. అయితే అదే ఓవర్లో క్రామ్ బెల్ రన్అవుట్గా వెనుదిరిగాడు డక్అవుట్గా. దీంతో జింబాబ్వే 74 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఆడిన మేయర్స్ 23 పరుగులు, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్గా అవుట్ అయ్యాడు. ఆ మరుసటి బంతికే మస్కజ్జా కూడా డక్అవుట్గా స్టంపౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఒకే ఓవర్లో జింబాబ్వే టైలర్స్ అయిన జాంగ్వే అలాగే మజురబనీలు రవి బిష్ణోయ్ ఫెయిలింగ్కి చేర్చి జింబాబ్వేని కోలుకోలేని దెబ్బతీశాడు. అయితే చివరిలో క్లైవ్ మాందాడే 25 బంతుల్లోనే 4 4లతో 29 పరుగులు చేసి నాట్అవుట్గా ఉండి ఒంటరి పోరాటం చేశాడు. దీంతో జింబాబ్వే నిన్న 20 ఓవర్లుగా 115 పరుగులు చేసి 9 వికెట్లుగా నిలిచింది. ఓవరాల్గా జింబాబ్వే మొదటి టీ20లో కానీ గెలిచి 13 పరుగులతో విజయం సాధించింది. దీంతో 5 టీ20ల సిరీస్ గాను 1-0తో టాప్లో నిలిచింది జింబాబ్వే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.